హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం థర్డ్ క్లాస్లో నిన్న పదజాలంలో అర్థాలు తెలుసుకున్నాం. ఆ అర్థాలని చక్కగా వర్క్ బుక్లో ఫిల్ చేసుకుని నోట్బుక్లో కూడా రాసుకున్నాం నాన్న. ఈరోజు దాని కింద రోమన్ క్రింది పదాలకు బహువచన రూపాలు రాయండి అన్నాడు. కానీ ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు కదా నాన్న, రాయడానికి మనం వర్క్ బుక్లో రాసుకుందాం. నెక్స్ట్ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఈ వ్యతిరేక పదాలు కూడా వర్క్ బుక్లోనే రాసుకుందాం నాన్న. మనం వర్క్ బుక్కి వెళ్ళిపోదాం. చూడండి, మనం వర్క్ బుక్ వెళ్ళేసరికి మీరు చూసినట్లయితే 8th రోమన్ 9th రోమన్ క్రింది పదాలకు బహువచన రూపాలు రాయండి. చూడనా, రాష్ట్రం రాష్ట్రాలు, నది నదులు, సోదరి సోదరులు, క్షేత్రం క్షేత్రాలు, ఆలయం ఆలయాలు, విద్యార్థి విద్యార్థులు, స్తూపం స్తూపాలు, రాజధాని రాజధానులు, వారధి వారధులు, నాట్యం నాట్యాలు, ఎకరం ఎకరాలు, కవి కవులు. ఇవి ఏకవచన రూపంలో ఉన్న పదాలకి బహువచన రూపాలు రాసుకున్నాం నాన్న మనం. నెక్స్ట్ రోమన్ చూడండి, క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. క్రింది ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలు రాయాలండి. పుట్టు గిట్టు అంటే పుట్టు అంటే పుట్టడం, గిట్టు అంటే చనిపోవడం నాన్న. ఆనందం విచారం, పుణ్యం పాపం, దిగువ ఎగువ, దగ్గర దూరం, విదేశం స్వదేశం, ప్రవేశించు నిర్గమించు, క్రింద పైన. ఇవి వ్యతిరేక పదాలు నాన్న. ఈరోజు వచనాలు వ్యతిరేక పదాలు కూడా మీరు వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి నాన్న. వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో వచనాలు వ్యతిరేక పదాలు ఫిల్ చేసి మీ నోట్బుక్లో క్రింది పదాలకు బహువచన రూపాలను రాయండి అని చెప్పి 1 to 12 వర్డ్స్ అంటే 12 పదాలు నీట్గా రాసి దాని కింద క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అని చెప్పి ఈ వ్యతిరేక పదాలు రాయండి అన్న. రేపు 10th రోమన్ చెప్పుకుంటే మనకి గ్రామర్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందన్న. క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఆఫ్టర్ దీపావళి అయిన తర్వాత చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, ఈరోజు ఈ వ్యతిరేక పదాలు వచనాలు కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో వర్క్ బుక్ ఫిల్ చేసి నోట్స్లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.